జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అసలు ఏ అనుబంధం ఉందని కన్నీళ్ళు వస్తున్నాయో ఆ బంధమే ఆపదకు కారణమైంది. ఏదో అన్నావు. నీ బాధని విని నాకు అర్థమైంది చెప్పాను. ఎవరమ్మా నువ్వు? గుడిలో భక్తుల కోరికలు వింటుంటాను. నువ్విక్కడే ఉంటావా? ఇదే నా ఇల్లు. మరి మీ అమ్మ నాన్నలు? అమ్మని నేనే, నాన్నని నేనే, అన్నీ నేనే. ఇక్కడ నాకెవ్వరూ లేరు, నేనొక్కదాన్నే. నీ పేరేంటి? విశాలాక్షి. సాక్షాత్తు అమ్మవారి పేరు పెట్టుకుని అమ్మవారి గుళ్ళోనే ఉంటున్నావా? అవును, వచ్చిన భక్తుల కోరికలు వింటూ వాళ్ళు పెట్టే అన్నప్రసాదాలు తింటూ తరిస్తూ ఉన్నాను. నేను ఏం చెప్పానో నువ్వు విన్నావు. ఆ అమ్మ నా బాధని వింటుందో లేదో, అక్కడ తనని కాపాడుతుందో లేదోనని నాకు చాలా భయంగా ఉంది. నేను విన్నాను అంటే అమ్మ కూడా విన్నట్టే. ఎందుకంటే అమ్మ అని ఆర్తితో తనని కొలిచే వాళ్ళ మాటని ఈ అనంత విశ్వంలో ఎక్కడున్నా అమ్మ వింటుంది. వింటుందా? వింటే తనని కాపాడుతుందా తల్లి? నమ్మకంతో ఇక్కడికి వచ్చావు కదా, అదే నమ్మకంతో దీక్ష భువనాలి. తనని రక్షించడం కోసం నేనేవైనా చేస్తాను. ఆషాఢ మాసం ఆదివారం తొలి గడియల్లో ఉన్నాం. ఈరోజు విశాలాక్షికి ఇష్టమైన రోజు. బ్రహ్మముహూర్తం నుంచి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తూ తెల్లవారుజామున బోనమెత్తి నైవేద్యం పెట్టే వరకు పచ్చి గంగని కూడా ముట్టుకోకుండా ఉపవాస దీక్షని చేస్తే అంతా మంచి జరుగుతుంది. చేస్తానమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ ఇప్పుడు నా దగ్గర దీక్ష చేయడానికి ఏమీ లేవే. ఒక్క నిమిషం. ఇవి భక్తులు నాకిచ్చారు. ఇందులో దీక్షకి కావాల్సినవన్నీ ఉన్నాయి, తీసుకో. భక్తి శ్రద్ధలతో దీక్షను ఆచరించు. నువ్వు ఎవరో కానీ నా పాలిట మాత్రం దేవతలా వచ్చి సహాయం చేస్తున్నావు. నీకు రుణపడి ఉంటాను. ఈ దీక్షే నా రుణం అనుకో. వెళ్ళు, బ్రహ్మముహూర్త సమయం కాసేపట్లో ఉంది. దీక్షని మొదలుపెట్టి దిగ్విజయంగా నీ కోరికని నెరవేర్చుకో. అలాగే. ఈ దీక్షని నువ్వు పూర్తి చేస్తే నీ జీవితంలో పడిన చిక్కుముడులు విడిపోయి నీ మెడలో 3 ముళ్ళుగా మారతాయి. సార్, రిపోర్ట్స్.
వాట్ హ్యాపెన్ డాక్టర్? మెడిసిన్స్కి విరాజ్ బాడీ రియాక్ట్ అవ్వట్లేదు. బయట ఎలాగైనా కాపాడుతామని విరాజ్ ఫ్యామిలీ అంతా ఆశతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎలా చెప్పాలో తెలియడం లేదు. చెప్పక తప్పదు కదా డాక్టర్. మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేశాం. ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు. డాక్టర్, నా తమ్ముడికి ఎలా ఉంది? నా కొడుకు త్వరగానే కోలుకుంటాడు కదా డాక్టర్. మా చిన్నోడిని ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచలేం. వాడు మామూలు మనిషి అవుతాడు. ఆ నమ్మకం మాకుంది. మా బాబుని చూడొచ్చా డాక్టర్? ప్లీజ్ దయచేసి మీరు నా మాట వినండి. ఆనంద్ గారు, నిజాన్ని ఎక్కువసేపు దాయలేం, అబద్ధాన్ని ఎక్కువసేపు మోయలేం. బట్ నా వృత్తి ధర్మం చెప్పాలి. విరాజ్ బాడీ ఏ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటి డాక్టర్ మీరంటుంది? తనకైన గాయం ఇన్ఫెక్ట్ అయ్యి బాడీ మొత్తం ఆ ఇన్ఫెక్షన్ పాకిపోయింది. దాంతో ఒక్కొక్క ఆర్గాన్ స్లోగా పనిచేయడం ఆగిపోతున్నాయి. మేమెంత ప్రయత్నించినా తను ట్రీట్మెంట్కి రియాక్ట్ అవ్వట్లేదు. డాక్టర్ అలా చెప్పకండి ప్లీజ్. పోనీ ఇంకా బెటర్ హాస్పిటల్కి తీసుకెళ్దామా? స్పెషలిస్ట్ డాక్టర్ని రప్పిద్దాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్, నా తమ్ముడిని రక్షించండి. నో యూజ్ ఆనంద్ గారు. అలా అనొద్దు డాక్టర్. నా కొడుకుని రక్షించండి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ప్లీజ్ డాక్టర్, మా విరాజ్ బ్రతకాలి. ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్. డాక్టర్ గారు, నా మనవణ్ణి రక్షించండి డాక్టర్ గారు. ప్లీజ్ మేడం, నేను అన్ని వైపుల నుంచి ప్రయత్నించి చివరికి ఏది లేక ఇలా చెప్తున్నాను. ఇక మానవ ప్రయత్నం అంతా అయిపోయింది. ఇక ఆ దేవుడేమైనా మిరాకిల్ చేసి బతికిస్తే తప్పించి విరాజ్ గారు బతకరు. సారీ అండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.